హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నమ్హా డైలీ వ్లాగ్స్. ఇవాళ పిల్లలకి స్నాక్స్గా వైట్ సాస్ పాస్తా అయితే చేశాను. పిల్లలు పాస్తా బాగా తింటారనమాట. అండ్ దానికోసము ఆల్రెడీ నేను 1 కప్ ఆఫ్ పాస్తాను బాయిల్ చేసి ఉంచుకున్నాను కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు. అండ్ తర్వాత బాండీ పెట్టేసుకొని 1 క్యూబ్ ఆఫ్ బటర్ వేసేసి దాంట్లో కొంచెం రోస్ట్ అవే వరకు గార్లిక్ వేసాను. గార్లిక్ తర్వాత కొంచెం హాఫ్ క్యారెట్ అయితే తరిగేసుకొని వేసుకున్నాను అనమాట. తర్వాత నేను మైదా అయితే వేయనండి, మైదా అయితే ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ కొంచెం లమ్స్ పోయే వరకు స్టిర్ చేసేసుకొని విస్కర్ ఓన్లీ అండి, స్పాచ్లా వాడను, నేను విస్కరే యూస్ చేశాను. బాగా మిక్స్ చేసుకున్నాక 1 గ్లాస్ మిల్క్ అయితే వేసుకున్నాను. మిల్క్ వేసుకున్నాక తర్వాత 1 స్పూన్ షుగర్ అండ్ 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాక ఈ పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను అయితే మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 1 కప్ ఆఫ్ చీజ్ని అయితే మిక్స్ చేసుకున్నాను నేను. బికాజ్ నాకు చిల్లీ ఫ్లేక్స్ పిల్లలు తినరు అండ్ ఆర్గానో కూడా అంత ప్రిఫర్ చేయరు అనమాట. సో నాకు స్పైసీ లేని ఐటమ్సే నేను వేసుకున్నాను అనమాట. వేసేసుకుని మోస్ట్లీ షుగర్ వేయరండి, కొంతమంది అయితే వేస్తారు. నాకు కొంచెం షుగర్గా ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అని అనిపిస్తుంది, అందుకే షుగర్ కూడా వేసానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.